ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము ఉపవాసం అనగా ప్రతి కాడిని విరగొట్టుట. యెషయా గ్రంథం 58లో 6వ వచనం అన్నమాట. అక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, నేను ఇష్టపడు ఉపవాసం ఇది. ఆయనకి ఇష్టమైన ఉపవాసము యెషయా 58 6-7 వచనాల్లో ఉంటుందండి. మొదటిది, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట, కాడిమాను మోకులు తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరగొట్టుట. ఇది నాకు ఇష్టమైన ఉపవాసం అంటారండి. 58:6 ఇది మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం అన్నమాట. అయితే 58:7 మనం ఆల్రెడీ ధ్యానించుకున్నామండి. ఏంటంటే, ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టండి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి, ఇల్లు వాకిలు లేని వాళ్ళకి ఆశ్రయం ఇవ్వండి, మీ రక్త సంబంధులకు మీరు ముఖం తప్పించుకోవద్దు, అంటే సహాయం చేయకుండా ఉండొద్దు, వాళ్ళకి అవసరమైనప్పుడు మీరు సహాయం చేయాలి. 7వ వచనం ఏంటంటే ప్రేమ అన్నమాట, మినిస్ట్రీ ఆఫ్ మర్సీ. మనము కరుణ కలిగి జీవించడమే దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఇన్ని ఆచారాలు అవసరమా అండి? ఆకలైన వాళ్ళు మన ప్రక్కన ఉన్నప్పుడు మనం ఇంత అన్నం పెట్టడానికి ఇంత బైబిల్ నాలెడ్జ్ మనకు అవసరమా? ఒక రోగికి సహాయం చేయడానికి మంచి సమరయుడు దారి ప్రక్కన కొన ఊపిరితో ఉన్న వ్యక్తికి సాయం చేస్తాడు. దానికోసం ఇన్ని డిగ్రీసు, మనకి ఇంత థియాలజీ, ఇంత నాలెడ్జ్ అవసరం లేదు కదా. ఒక మనిషి ఇంకొక మనిషికి సహాయపడాలండి. దానికి ట్రైనింగ్ అన్నమాట ఇది. ఈ 46 days ఏంటంటే యాక్చువల్గా తపస్కాలం అంటే ఒరిజినల్లీ ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ లెన్స్, LENZ. ఇంగ్లీష్లో లెంట్ అంటారనమాట. సో గ్రీక్ నుంచి ఇంగ్లీష్లోకి వచ్చింది. లెంట్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే కరెక్ట్గా వసంతకాలం అన్నమాట. వసంతకాలంలో ప్రకృతిలో చెట్లు ఎలా ఎండుటాకులన్నీ రాల్చేసి క్రొత్త చిగుళ్ళు పుట్టి పుష్పించి కాయలు కాస్తాయి. ఇప్పుడు అది వసంతకాలమే ప్రకృతికి కూడా అన్నమాట. మామిడికాయలు వస్తాయి, వేపకాయలు వస్తాయి, వేప పువ్వు కదా. మనందరం కూడా అలా ఫలించే చెట్టుగా ఉండాలని దేవుడు మనల్ని ఈ లోకంలో ఆయన బిడ్డలుగా పంపించాడండి. ఆయన కరుణ మన ద్వారా అందరికీ అందాలని. యేసు ప్రభు చేతులు సిలువ వేయబడ్డాయి కనుక ఇప్పుడు మన చేతులే ఆయన చేతులుగా దేవుని యొక్క కరుణని అందించాలన్నమాట. అదే తపస్కాలం అంటారా, ప్రార్థన అంటారా, దేవుడు ప్రేమ అన్నమాట. ప్రేమ కలిగి జీవించాలి. అది ఇంట్లో మొదలు కావాలి. మదర్ తెరీసా తల్లి అంటారు, ప్రేమ ఇంట్లోనే పుట్టి ఇంట్లోనే పెరిగి ప్రపంచం అంతటా వ్యాపించాలి అని. భార్య భర్తలు ప్రేమగా, తల్లిదండ్రులు పిల్లలు ప్రేమగా, అత్తాకోడళ్ళు ప్రేమగా, అన్నదమ్ముళ్ళు ప్రేమగా, ఇప్పుడు పని చేసే చోట అందరూ ప్రేమగా జీవిస్తే అదే దేవుని రాజ్యం అండి. యేసుప్రభు కడ్రా భోజనంలో ఆయన నూతన ఆజ్ఞ ఇస్తారనమాట. నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ఎట్లా ప్రేమించానో మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. పరలోకానికి వెళ్తూ తన శిష్యులకి ఇచ్చిన ఆజ్ఞ, అంటే మనకన్నమాట. ఎలా ప్రేమించాడు ఆయన? తన ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, త్యాగం చేశాడు. త్యాగమైన ప్రేమ క్రీస్తు ప్రేమ అండి. ప్రాణం ఇచ్చేంత ప్రేమ, ఏది ఆశించకూడదు. ప్రేమ అంటే సెల్ఫ్లెస్ సీకింగ్ కూడా ఫాదర్స్ అన్నమాట. అంటే ఏమీ ఆశించకుండా ఇతరులకు మేలు చేయుటను ప్రేమ అంటారు. అది యేసు ప్రభు దగ్గర వచ్చేసరికి అగాపే లవ్ అంటారు, త్యాగమైన ప్రేమ. ఎంత అండి? ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టడం, రోగులకి స్వస్థత ఇవ్వడం, దయ్యాల్ని వెళ్ళగొట్టడం, అది అంతవరకు అయితే చాలు. కానీ తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చారు, రక్తాన్ని మన కొరకు ఇచ్చారు. మనం ఈ తపస్కాలంలో ఏంటంటే ప్రేమలో యేసు ప్రభు ఎదిగినంత అంత ఎత్తుకి ఎదగాలన్నమాట. 30%, 60% అలా
100కి 100% ప్రేమలో ఎదగడం. ఒక మాటలో చెప్పాలంటే నేను అదే అనుకుంటాను, ఇన్ని ప్రసంగాలు అవసరమా? ఇంట్లో నీ భార్యను ప్రేమించడానికి, మీ అత్తని ప్రేమించడానికి ఇన్ని ప్రసంగాలు కావాలా? ఇన్ని ప్రార్థనలు, ఇన్ని ఉపవాసాలు కావాలా? మనం అడుక్కోవాలి, మనల్ని మనం అడుక్కోవాలి. యేసు ప్రభుతో పోల్చినప్పుడు మనం ఎంత ప్రేమగా ఉంటున్నాం, ఎంత క్షమ కలిగి ఉంటున్నాం. మనకి తీర్పు ఇచ్చేటప్పుడు దానికేనండి తీర్పు. 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా చేసిన పాపము యేసు ప్రభు తన మీద వేసుకొని సిలువ కొట్టేశాడు. కనుక ఇప్పుడు తీర్పు దానికి కాదు, అయిపోయింది. ఇప్పుడు తీర్పు ఏంటంటే యేసు ప్రభుతో పోల్చి మనం ఎంతవరకు యేసుక్రీస్తు రూపంలోనికి మారుతున్నాము, దాని మీద మన ధ్యాస పెట్టుకోవాలండి. గలతీ 3:19 క్రీస్తు రూపం మీలో ఏర్పడే వరకు నేను ఒక తల్లి ప్రసవ నొప్పులు ఎంత నొప్పులు పడి బిడ్డల్ని కంటుందో అంత నొప్పులతో నేను మిమ్మల్ని కంటున్నాను అంటే ఆత్మలో అంటాడనమాట. అది ఒక్క మాటే, దేవుడు ప్రేమ. నీలో ఆయన ఉంటే నువ్వు ప్రేమగా ఉంటావు. నీలో లోకం ఉంది, లోకాధిపతి సాతాను ఉన్నాడు అనుకోండి, ప్రేమ ఉండదు. సాతాను పుత్రుని పని ఏంటంటే మనలో నుంచి ప్రేమ తీసేసి స్వార్థాన్ని పెట్టి శరీర వాంఛలు, లోక ఆశలు, అలా తిరుగుబాటుతనము, ఇవన్నీ లక్షణాలు. సాతాను పరలోకంలో దేవునికి తిరుగుబాటు చేశాడు, త్రోసివేయబడి సాతాను అయ్యాడు. లేకపోతే సాతాన్ని దేవుడు సృజించలా. తేజో నక్షత్రమా అని అంటారు, అంటే లూసిఫర్ వెలిగొందే దూతగా సృజించారు. యెషయా 14, ఎజెకియల్ 28 ఆయనను గురించి రాయబడి ఉంటుంది అనమాట. మరియ తల్లి చూడండి, ప్రభు నీతో ఉన్నారు, గాడ్ ఈజ్ విత్ యూ, ద లార్డ్ ఈజ్ విత్ యూ, వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నారు. అదొక్కటే కాదు, ఆమె పెరగడమే దేవాలయంలో పెరుగుతుంది. అమ్మాయి 3 నుంచి 14 సంవత్సరాలు మొత్తం వాక్యము. కనుక పరిశుద్ధాత్మ ఆమె మీదకి వచ్చారు. మహోన్నతిని శక్తి ఆ తల్లిని ఆవరించారు. కనుక పుట్టబోయే శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు. సో మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని ఆత్మ కూడా మనలోకి వస్తారు. వాక్యము ఆత్మ మనకి శక్తిని ఇస్తారనమాట. ఇదే మన ఆత్మకి శక్తి, శరీరానికి శక్తి, మనస్సుకి శక్తి అన్నమాట. మనం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, అంటే ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన, నేను చెప్పాను దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. మోషేలాగా దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుడు చెప్పేవన్నీ రాశాడు, వచ్చి ప్రజలకి ధర్మశాస్త్రాన్ని అందించాడు. అలాగే దానియేలు ఉపవాస టైంలో దానియేలు 9 ఆయన ఇర్మియా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. దేవుని గ్రంథాన్ని, వాక్యాన్ని ధ్యానించే సమయం అండి ఇది. అందుకే ధ్యాన సమయం అన్నమాట. ధ్యాన కేంద్రాలకు వెళ్తారు ఋషులు. చూడండి, తపస్సు చేస్తారు. ఎందుకు? దేవుని శక్తితో నింపబడడానికి అన్నమాట. మనం కూడా అలాంటి శక్తితో నింపబడాలి. దేవుని శక్తితో నింపబడిన తర్వాత మనము దయ్యాల్ని వెళ్ళగొట్టగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ఒకటి, యేసు ప్రభు ఎలా వెళ్ళగొట్టాడో నేను మీకు చెప్తానండి. సింపుల్ది చెప్పిన తర్వాత మనం నెక్స్ట్ వెళ్దాం. కాన్సెప్ట్ మనకి ముందు అర్థం కావాలన్నమాట. లూకా సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు విశ్రాంతి దినాన ఒక ప్రార్థనా మందిరంలో ఆయన బోధిస్తుంటాడు. అప్పుడు అక్కడికి ఒక ఆమె నడుము వంగిపోయి ఉంటుంది. ఇలా ఉండాలి కదా, ఇలా ఉంటుంది అన్నమాట. అయితే ఇలాగే ఉంది, 18 సంవత్సరాలైంది ఈమెకి ఈ రోగం వచ్చిందని అందరు చెప్పుకుంటున్నారనమాట. సో ఆమె కూడా అలా సఫర్ అవుతుంది. కానీ ఆ రోగం ఎందుకు వచ్చిందో యేసు ప్రభుకి తెలుసు. అప్పుడు ఆమెను చూసి ప్రభు అంటారు, ఓ స్త్రీ, నీకు ఈ రోగం నుండి విముక్తి కలిగినది. వాక్యం బయటకు వస్తుంది, ఆమెకి విడుదల కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. అప్పుడు ఏమైంది? ఎందుకు అలా ప్రార్థనా మందిర అధికారులు వచ్చేసి ఆయన మీద అరుస్తున్నారండి, విశ్రాంతి దినాన్ని నువ్వు పని చేసావు, ఏం పని అండి? అప్పుడు ఏమంటారు యేసు ప్రభు అంటే, ఈమె 18 సంవత్సరాల నుండి సాతాను బంధకాల్లో ఉంది. కాడి పెట్టేశాడు సాతాను. ఒక పిచాచి వచ్చేసి అక్కడ కూర్చొని నడుమిలా అయిపోయింది. మనుషులు అనుకుంటున్నారు ఎందుకు అయిపోయిందా అని. అక్కడ వెళ్ళి దయ్యం కూర్చున్నాడని. యేసుప్రభు ఏం చేశారు? సాతాను పెట్టిన కాడిని విరగ్గొట్టేశారనమాట. నీకు విడుదల కలిగింది. యేసుప్రభు బందీలకు విముక్తిని కలుగజేయడానికి లోకానికి వచ్చారు. యెషయా 61:1 ఉంటుంది, దేవుడు నన్ను అభిషేకించారు సువార్త బోధన కొరకు, గుడ్డి వారి కన్నులు తెరవడానికి,
అంటే ఆత్మ కన్నులండి. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుని చూడలేం, ఆత్మల ప్రపంచాన్ని చూడలేం. అందుకొరకు గుడ్డివారి కన్నులు తెరవడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, బందీలకు విముక్తి కలుగునని ప్రకటించడానికి, అనుగ్రహ వస్త్రాన్ని ప్రకటించడానికి ఆయన నన్ను తన ఆత్మతో అభిషేకించారు. మనల్ని కూడా అందుకొరకే అభిషేకిస్తారండి. ఇప్పుడు మన అభిషేకం పొందే టైం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనకి ధ్యానించేటప్పుడు ఆయనే వాక్యంలో ఉన్న మర్మాల్ని వివరిస్తారండి. ఆమెకి విడుదల కలుగుతుంది. అంటే సాతాను పెట్టిన కాడిని యేసు ప్రభు విరగొట్టాడనమాట. సో ప్రతి కాడిని మనం విరగొట్టాలి. అభిషేకం కాడిని విరగొడుతుంది అని యెషయా 10:27లో ఉంటుందండి. దేవుని యొక్క ఆత్మ, అభిషేకం అంటే దేవుని శక్తి, దేవుని యొక్క ఆత్మతోనే మనము దయ్యాల్ని వెళ్ళగొట్టగలుగుతాం అన్నమాట. అలాగే యెషయా 9లో కూడా ఉంటుంది. 9:2లో ఏముంటుందంటే అది కూడా యేసు ప్రభు గురించి యెషయా ప్రవచిస్తాడండి. చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగుని చూశారు, మరణ ఛాయలో నివసించు వారి మీద జ్యోతి ప్రకాశించింది. నీవు వారి మెడ మీద ఉన్న కాడిని విరగొట్టావు. యేసు ప్రభు ఇది చేస్తాడని యెషయా ముందే ప్రకటిస్తాడండి, ప్రవచిస్తాడనమాట. 740 సంవత్సరాల క్రితమే, క్రీస్తు పూర్వం, మనకొక శిశువు జన్మించాడు, మనమొక కుమారుని బడసితిమి, ఆయన రాజ్య భారం వహిస్తాడు. మన భారం వహించి సాతాను పెట్టిన కాడి నుంచి మనకు విడుదలనిస్తాడనమాట. అలాగే మార్కు 5లో కూడా చూస్తాం మనం. చూడండి, గెరాసేన్ల ప్రాంతంలో ఒక వ్యక్తిలో 6,000 దయ్యాలండి. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే బట్టలు లేకుండా సమాధుల్లో తిరుగుతూ అరుస్తూ ఉన్నాడు, రాళ్లతో తనను తాను గాయపరుచుకుంటున్నాడు అనమాట. ఎవరు అలా చేయరు కదా. ఎంత దయనీయమైన పరిస్థితి. ఊరు వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా, ఎవరికేం పట్టట్లేదు. కానీ యేసు ప్రభు వస్తారండి. ఒక్కరే కఫర్నహూం నుండి గలిలయ సరస్సులో ప్రయాణం చేసి పడవలో ఆయన ఒక్కరుగా సమాధుల దగ్గరికి వెళ్తారు. తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చారండి యేసు ప్రభు. ఆయన ప్రేమ హృదయము ఎవరికి అర్థమవుతుంది? బట్టలు తీసుకొని మళ్ళా వచ్చారనమాట. వచ్చి ఆయనలో ఉన్న దయ్యాల్ని గద్దిస్తే, నీ పేరేంటి అంటే, నేను దళము అంటాడు, సేన అంటే లీజన్, అంటే 6,000 అనమాట. బయటికి రండి అని చెప్తే, ఈ దేశం నుంచి బయటికి వెళ్ళమని అనొద్దు మమ్మల్ని అని అంటే, ఒక వ్యక్తి ఒక దేశంలాగా అనమాట. ఎందుకంటే దేవుని వాక్యం లేదండి. దయ్యాలు నిలయమైపోయింది, దొంగల గుహ. అయితే అవి కూడా ప్రార్థిస్తాయి జీసస్ని, పోనీ బయటికి రమ్మంటే ఆ పందుల్లోకి వెళ్ళడానికి మాకు అనుమతి ఇవ్వండి, అట్లాగే వెళ్ళిపోండి అంటాడు. సో 6,000 వచ్చేసి 2,000 పందుల్లోకి వెళ్తే అవి నీళ్ళలో, అయ్యో ఈ దయ్యాల్ని మోసే కంటే చస్తే మేలని అవి నీళ్ళలో పడి చచ్చిపోతాయి. కానీ యేసు ప్రభు ఆయన ఎప్పుడైతే బాగుపడతాడో సెన్సెస్లోకి వస్తాడు, తను ఎలా ఉన్నాడని. అప్పుడు ఎంత ప్రేమగా, ఎన్ని దెబ్బలు, ఎన్ని గాయాలు పరుచుకున్నాడు, రాళ్లతో కొట్టుకొని. ఎంత బాధపడి ఉంటారు. మంచి సమరీయుడు యేసు ప్రభు. గాయాలకి కట్టు కట్టి బట్టలు తొడుగుతున్నారు, ఒక తల్లి పసిబిడ్డకి బట్టలు తొడిగినట్లుగా. ప్రజలు వచ్చేసరికి చక్కగా వస్త్రాలు వేసుకొని ఉంటాడనమాట. నేను మీతో వస్తా అంటే, వద్దు వద్దయ్యా, దేవుడు చేసిన గొప్ప పనిని నువ్వు వెళ్ళి అందరికీ చెప్పు. ఇప్పుడు మనం ఆ పని చేయాలండి. నేను లోకానికి వెలుగుగా ఇలా ఉన్నాను, చీకటిలో సాతాను బంధకాల్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చాను, ఇప్పుడు మీరు ఆ వెలుగు అంటున్నారు. అప్పుడు మనము ఆ శక్తిని పొందాలి కదండి, దేవుని యొక్క శక్తిని పొందాలి. యేసు ప్రభు శిష్యులు ఆయనతో 3.5 సంవత్సరాలు జీవిస్తారు. ఆయన వాక్యాన్ని వింటారు, హృదయం నిండా వాక్యం. తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రికి తన రక్తాన్ని ఇచ్చి మన పాపాలకి పరిహారంగా, తర్వాత పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించి తండ్రి నుంచి పొంది మేడ పైగదిలో ప్రార్థిస్తున్నారు వాళ్ళు. పరిశుద్ధాత్మ కొరకు అందరి మీద పరిశుద్ధాత్మని కుమ్మరిస్తారు. వాళ్ళు పరిశుద్ధాత్మని పొందిన తర్వాత ముందుగా మొదటి ప్రసంగాన్ని పేతురు చేస్తాడు.
3వ అధ్యాయంలో కుంటివానికి స్వస్థతనిస్తాడు. ఇంకా 8వ అధ్యాయానికి వచ్చినట్లయితే, ఎందుకంటే 7లో సౌలు చాలా ప్లాన్ చేసి చాలామంది క్రైస్తవుల్ని చంపిస్తున్నాడు. అలా ప్లాన్ చేసి స్టీఫెన్ని కూడా చంపిస్తాడనమాట. రాళ్లతో కొట్టి చంపిస్తాడు. అప్పుడు ఇంక అందరినీ హింసిస్తుంటే వాళ్ళు యెరూషలేంలో ఉండలేక విశ్వాసులు యెరూషలేంని విడిచిపెట్టి యూదయ, సమరియా అలా చెల్లాచెదరైపోతారనమాట. అలా ఫిలిప్పుని దేవుడు ఎక్కడికి నడిపిస్తారంటే సమరియాకి నడిపిస్తారండి. 8వ అధ్యాయంలో 5, 6 వచనాలు మీరు జాగ్రత్తగా చదవండి. ఇంతకుముందు యూదులు సమార్యాలో అడుగు పెట్టరు, అంటరాని వాళ్ళుగా వాళ్ళని చూస్తున్నారు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులని అక్కడికి తీసుకెళ్ళాడు అనమాట. ఫిలిప్పుని తీసుకెళ్ళాడు. పరిశుద్ధాత్మ వస్తే మనకి ఏం చెప్తాడంటే, మనందరం ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా ఒకే తండ్రి, పరలోక తండ్రి బిడ్డలు. ఈ గ్రూపిజము, వర్గతత్వము సాతాను నుంచి వచ్చింది. ఈ మతాలు కూడా, యేసు ప్రభు ఎప్పుడు మతం అనలేదండి. యేసు ప్రభుతో ఒక సంబంధం అంతే. క్రిస్టియానిటీ ఈజ్ అ రిలేషన్ విత్ జీసస్. వన్స్ వీ గెట్ కనెక్టెడ్ టు జీసస్, యేసు ప్రభు మనల్ని చుట్టూ ఉన్న వాళ్ళతో కనెక్ట్ చేసి ఆయన ప్రేమని మన ద్వారా లోకానికి అందిస్తాడు. అంతే. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ మినిస్ట్రీ. ప్రభు ప్రేమను పొంది లోకానికి అందరికీ అందించడం అన్నమాట. నువ్వు ఎన్ని ఫలాలు ఫలిస్తున్నావు, ఒక చెట్టు ఎన్ని కాయలు ఉంటే అంతమంది తింటారు. నీ వల్ల ఎంతమందికి మేలు జరిగింది. అయితే ఇప్పుడు మనం ఫిలిప్పు దగ్గరికి వద్దామండి. 12 మంది అపోస్తుల్లో ఒకడైన ఫిలిప్పుని పరిశుద్ధాత్మ సమరియాకి తీసుకెళ్తాడు. అక్కడ ఫిలిప్పు సువార్తని బోధిస్తున్నప్పుడు ప్రజలు చాలా శ్రద్ధగా వింటున్నారంట. సమారియాలో ఉన్న సమరీయులు అనమాట. ఇంకా ఆయన వాక్యాన్ని బోధిస్తుంటే చూడండి, దయ్యాలు బిగ్గరగా అరుస్తూ ప్రజల్లోంచి వెళ్ళిపోయినాయంట. అప్పుడు పక్షవాత రోగులకి వాళ్ళందరికీ కూడా స్వస్థత కలిగిందంట. కొన్ని రోగాలు దయ్యపు శక్తుల వల్ల కలుగుతాయి, అన్నీ కాదండి. ఇందాక చెప్పాను నడువొంగిపోయిన స్త్రీ అని, ఆమెకు కూడా ఒక దయ్యం ఇక్కడ కూర్చుంది. ఎన్ని సంవత్సరాలు కూర్చుందండి? 18 సంవత్సరాలు. కానీ యేసు ప్రభు ఆమె మీద ఉన్న కాడిని విరగొట్టాడు. ఇప్పుడు ఫిలిప్పు బోధిస్తున్నప్పుడు అగ్ని అభిషేకమైన నాలుక నుంచి వస్తుంది. అప్పుడు ఆ వాక్యము 2 అంచుల ఖడ్గంలాగా వెళ్తుంటే దయ్యాలు బిగ్గరగా అరుస్తూ వెళ్ళిపోయినాయంట. అలాంటి అభిషేకాన్ని పొందాలండి. దాని కొరకు ఉపవాసం చేయాలి. దేవుని శక్తిని పొంది దేవుని ఆత్మశక్తితో దయ్యాల్ని వెళ్ళగొట్టాలన్నమాట. అలాగే పౌలుని గురించి చదివితే ఎన్నిసార్లు అయినా నాకు చెప్పాలనిపిస్తుందండి పౌలు గురించి. పౌలు 3 సువార్త ప్రయాణాలు అనమాట. మొదటి సువార్త ప్రయాణము ఆయన గలతీ పట్టణాలకు వెళ్తాడండి. అయితే అలా వెళ్తూ ఉన్నప్పుడు పాఫో అనే దీవికి వెళ్తాడండి పౌలు. బర్నబా ఆయనతో పాటు మార్కు కూడా ఉంటాడులేండి. మార్కు వెనక్కి వచ్చేస్తాడు తర్వాత మధ్యలో. అక్కడ ఒక మాంత్రికుడు ఉంటాడు, ఎలిమాస్ అనే మాంత్రికుడు. ఆ మంత్రశక్తులతో ఆ ద్వీపాన్నంతా కూడా బంధిస్తాడు. అందరికీ ఏమైనా అయిందంటే ఇది కట్టుకోండి, ఇది కట్టుకోండి, ఇలా చల్లించండి, ఇలా ఇలా అని చెప్తుంటాడు కదా. ఆయన ఒక యూదుడు కానీ మాంత్రికుడు అయిపోయినాడు, చూసారా. కానీ దేవుడు పౌల్ని అక్కడ పంపిస్తాడు, అగ్నితో అభిషేకించి పౌల్ని పంపిస్తాడు. పౌలు సువార్త బోధిస్తుంటే నువ్వు చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన చెప్పే మంత్రాలు ఈ సువార్త కలవదు కదా, వీల్లేదు అని అంటే అప్పుడు వెంటనే అగ్ని ఈయనలోంచి బయటికి వస్తుంది పరిశుద్ధాత్మ. ఈయనని ఎట్లా గద్దిస్తాడా మాంత్రికుడు అంటే, సాతాను పుత్రుడా, నీవు అన్ని రకములైన దుష్ట ఆలోచనలతో నిండి ఉన్నావు, ప్రజల్ని వక్రదారిలో పట్టిస్తున్నావు, కాబట్టి దేవుని హస్తం నీ మీద పడుతుంది. నీవు కొంతకాలం గ్రుడ్డివాడవై సూర్యకాంతిని చూడకుందుగాక అంట. అంతే గుడ్డివాడైపోతాడండి. అప్పటి వరకు ఆ దీవిలో ఉన్నవాళ్ళు ఈయన దేవుడు అనుకుంటున్నారు. కానీ పౌలు మాటల వల్ల ఆయనకి గుడ్డితనం రాగానే అక్కడ ఉన్నటువంటి ఆ దీవిని పాలించే పాలకుడు సెర్జియా పౌల్, అక్కడ ఉన్న వాళ్ళంతా యేసుప్రభుని అంగీకరిస్తారని. ఒక్క అద్భుతం అన్నమాట. ఆత్మశక్తిని పొంది ఆయన ఆ మాంత్రికుడు గుడ్డివాడై ప్రజల్ని సత్యంలోకి నడిపిస్తాడు. ఇది ఈ అభిషేకాన్ని మనం పొందాలన్నమాట. అందుకే 2 కొరింథీ 10:4 పౌలు ఏమంటాడంటే, మేము ఉపయోగించే సాధనాలు శరీర సంబంధమైనవి కాదు, శత్రువులతో పోరాడేటప్పుడు
ఎవరు ఆ శత్రువులు? సాతాను, అంధకార సంబంధమైన దుష్ట శక్తులు అన్నమాట. ఎఫెసీ 6లో చెప్తాడు చూడండి, మనం పోరాటం చేసే శరీరదారులతో కాదు. శరీరదారులు అయితే ఇట్లా కత్తులతో, గన్నులతో, కానీ ఆత్మ సంబంధమైనవి కాబట్టి మన ఆయుధాలు ఆత్మ సంబంధమైనవిగా ఉండాలి. వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకోవాలి మనం. ఆ తర్వాత ఉపవాస ప్రార్థన చేయాలి. యేసు ప్రభు కూడా ఒక మూర్ఛ రోగి తండ్రి తీసుకొని వస్తాడు, మా బాబుకి ఫిట్స్ అని చెప్తాడు. మూర్ఛ రోగం అంటే ఫిట్స్ కదా. ఆ దయ్యం వీడిని సోకినప్పుడల్లా నీళ్ళలో నిప్పుల్లో పడేస్తుంది, బాబుని చంపాలని అనమాట అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఆ బాబుని స్వస్థపరుస్తాడు, అంటే దయ్యాన్ని గద్దిస్తాడు. ఆ దయ్యం వెళ్ళిపోయిన తర్వాత వాడు మంచిగా అవుతాడు. అప్పుడు శిష్యులు అడుగుతారు, మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినాం? మత్తయి 17:21 యేసు ప్రభు అంటారు, ప్రార్థన వలన ఉపవాసం వలన తప్ప దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి సాధ్యం కాదు. నో అదర్ గో అన్నమాట. ఇంకా పౌలు అపోస్తుల కార్యాల్లో 16వ అధ్యాయంలో మనం చూస్తే ఫిలిప్పీలో ఉంటాడనమాట. సువార్త బోధిస్తుంటే ఒక అమ్మాయి భూతం పట్టి ఉంటుంది అనమాట. అందువల్ల అమ్మాయి సోదె చెప్తా ఉంది. అప్పుడు సోదె చెప్పించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ డబ్బులు వేస్తున్నారు. అక్కడ ఒక డబ్బులు పెట్టే ఉంటుంది అనమాట. నాకెప్పుడు పెళ్ళి అవుతుంది, నేను ఎప్పుడు ఇల్లు కట్టుకుంటా, నాకెప్పుడు ఉద్యోగాలు వస్తాయి, అలా అనమాట. అయితే ఇంకా అమ్మాయి పౌలు సిలాసులు అలా వెళ్తుంటే వెనకాల పడి అరుస్తుంది, వీళ్ళు మహోన్నతుడైన ఆ దేవుని సేవకులు, మీరు ఎలా రక్షించబడాలో వీళ్ళు మీకు చెప్తారు. కరెక్ట్గానే మాట్లాడుతుంది అనమాట దయ్యం. కరెక్ట్గా వాళ్ళకి తెలుసు మన అనాయింటింగ్ లెవెల్ దేవునికి తెలుసు, తర్వాత ఎవరికి తెలుస్తుందా? సాతానికి తెలుస్తుంది మన ఏ లెవెల్లో ఉన్నామో అన్నమాట. అప్పుడు రోజు ఇట్లా ఏంటి అమ్మాయి అరుస్తుందని పౌలు ఆమె వైపు చూసినప్పుడు లోపల నుంచి దయ్యం చూస్తూ ఉంటుంది. ఇక్కడ కళ్ళల్లోంచి చూస్తూ ఉంటుందండి దయ్యం. ఇలా ఆ కళ్ళ ద్వారానే మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు పౌలు అంటాడు, యేసు క్రీస్తు నామంలో ఈ అమ్మాయి నుండి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అప్పుడు ఆ దయ్యం వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ అమ్మాయి సోది చెప్పలేదు కాబట్టి ఆయనకి, ఆ అమ్మాయి యజమానుడికి ఇంకా ఆదాయం లేదు కాబట్టి వీళ్ళని జైల్లో పెట్టిస్తాడనమాట. అట్లా ఏలియా కూడా 450 మంది బాలు ప్రవక్తలంటే వాళ్ళ మాంత్రిక శక్తిని బంధిస్తాడండి. బలవంతుణ్ణి బంధించిననే తప్ప సామాగ్రిని దోచుకోజాలరు. ఒక ప్లేస్లోకి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రిన్స్ డీమన్, ఆ ప్లేస్లో ఉన్న ఆ ప్రిన్స్ డీమన్ని బంధించిననే తప్ప ఆత్మల్ని సంపాదించలేమన్నమాట. ఆ బంధించి అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా దేవుని వైపు తిప్పుతాడు. అందుకే యేసు ప్రభు అలా అంటారనమాట. ఇంకా ఎలీషాని చూస్తే కూడా ఆ సిరియా సైన్యం వస్తుందండి, ఆయనను బంధించాలని. 2వ రాజులు 6వ అధ్యాయం మీరు చదివితే దేవుడు ఆయన చుట్టూ అగ్ని రథాలని పంపిస్తాడు, స్పెషల్ ప్రొటెక్షన్ దైవజనులకు అనమాట. అప్పుడు వాళ్ళందరికీ ఆయన ఏమంటాడంటే, ఎలీషా ప్రభా వీళ్ళకి కన్నులు పోయేలాగా చేయి, సిరియా సైన్యం అందరికీ కన్నులు పోతాయన్నమాట. మనం కూడా అలా ప్రార్థించాలి. సాతాను సైన్యంకి గుడ్డితనం వచ్చునుగాక. వాళ్ళు ఒకరిని ప్రభా వాళ్ళని ఒకరితో ఒకరిని మోది చంపండి. 2వ దినచర్యల్లో యెహోషాఫాత్ వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు 3 దేశాల వాళ్ళు వస్తారనమాట శత్రువులు. ప్రభు ఏం చేస్తారంటే వీళ్ళు స్తుతి చేస్తుంటే వాళ్ళని ఒకరితో ఒకరిని మోది చంపుతారు. ఇవన్నీ మనం తెలుసుకోవాలండి. స్తుతి, ఆరాధన, ఉపవాస ప్రార్థన, ప్రేమ ఉండాలండి. ఫస్ట్ ఎవరిలో ప్రేమ ఉంటుందో, ఐక్యత ఉంటుందో, ఎక్కడ ఐక్యత ఉంటుందో, అపోస్తులందరూ ఇలా ఉన్నారంటే అందరూ ఐక్యతతో ప్రార్థించారండి. ఐక్యత కలిగి దేవుని పని చేశారు. దేవుని ఆత్మ వలన వాళ్ళు నడిపించబడ్డారనమాట. అలాంటి అభిషేకం, అలాంటి ప్రేమ, ఐక్యత, ఉపవాస ప్రార్థన, స్తుతి, ఆరాధన దేవుడు మనకిచ్చుదురుగాక. ఇవన్నీ పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఆత్మ వలన జరిగే కార్యాలన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరు ఏ విధంగా పరిశుద్ధాత్మ శక్తిని పొంది దయ్యాల్ని వెళ్ళగొట్టి దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించారు, అలాగే పౌలు నాయన తండ్రి, ఏలియా, ఎలీషాలు ప్రభా, ఫిలిప్పు తండ్రి ఎలా దయ్యాల్ని వెళ్ళగొట్టి దేవుని రాజ్యాన్ని కట్టారు, అలాంటి అగ్ని అభిషేకం మాకు దయచేయండి ప్రభా. వాక్యాన్ని ధ్యానించుకోవాలి ప్రభా తండ్రి, ధ్యానించిన దాన్ని పాటించాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత
మీ రాజ్యాన్ని స్థాపించాలి. ఒక్కొక్కరిలో ఈ దినంన నేను మీకు రాజ్యముల మీద, జాతుల మీద అధికారాన్ని ఇస్తున్నాను. వాటిని పెళ్ళగించడానికి, ద్రోయడానికి, పడగొట్టడానికి, పునర్నిర్మించడానికి. ఒక్కొక్కరిలో సాతాను రాజ్యాన్ని కూలద్రోసి దేవుని రాజ్యాన్ని కట్టడానికి ప్రభా మీరు ఏలియాలని, పౌలుని, ప్రభా అపోస్తులని, మీరు ఎలీషా లాంటి ప్రవక్తల్ని అభిషేకించండి, లేవనెత్తండి. పరలోకం తెరవబడే అగ్ని అభిషేకం, ఏలియా ఎలీషాల అభిషేకం, మోషే అభిషేకం, ప్రభా అపోస్తుల అభిషేకం, పౌల అభిషేకం మా మీదికి దిగొచ్చును గాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇదండి ఉపవాసం అంటే. దేవుని ఆత్మశక్తితో నింపబడి దయ్యాల రాజ్యాన్ని కూలద్రోయడం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.